నమస్కారం. భారత్ మీడియా అసోసియేషన్ కు స్వాగతం. ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ది మీడియా ఎంపైర్ ప్రణయ్ రాయ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈరోజు ఒక సామ్రాజ్యం అంతమైన రోజు, అదే ఆగస్టు 22, 2022. ప్రణయ్ రాయ్ ఆఫీస్ నుంచి ఎప్పట్లాగానే బయటకు వచ్చారు. కానీ ఆయనకు తెలియదు, మరుసటి రోజు ఉదయానికి ఆయనకు 30 ఏళ్లుగా రక్తం దారిపోసి నిర్మించుకున్న ఎన్డీటీవీ ఆయనది కాదని. ఎటువంటి నోటీసులు లేవు, కనీసం ఫోన్ కాల్ కూడా లేదు. ఒకే ఒక్క రోజులో ఒక మీడియా మొగల్ తన సామ్రాజ్యాన్ని కోల్పోయారు. ఇది ఎలా జరిగింది? దీని వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? కథ సరిగ్గా అర్థం కావాలంటే మనం 2002కి వెళ్లాల్సిందే. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఒక ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్య చేశారు. అదేంటంటే, నేను చేసిన అతిపెద్ద తప్పు మీడియాను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం. ఆ ఒక్క మాట భవిష్యత్తులో భారత్ మీడియా దిశను మార్చేసింది. 2014లో ఆయన ప్రధాని అయ్యేసరికి ప్రశ్నించే గొంతులను ఎలా సైలెంట్ చేయాలో ఒక పక్కా వ్యూహం సిద్ధమైంది. 1984లో ప్రణయ్ రాయ్ కేవలం ఒక వ్యక్తిగా కాదు, ఒక వ్యవస్థగా మారారు. దూరదర్శన్లో ఎలక్షన్ ఎనాలిసిస్ అంటే ప్రణయ్ రాయ్ అని గుర్తొచ్చే రోజులు అవి. ఆ తర్వాత రాధికా రాయ్తో కలిసి ఆయన సృష్టించిన బ్రాండే ఎన్డీటీవీ. ఇవాళ మనం చూస్తున్న స్టార్ జర్నలిస్టులందరికీ ఆయన ఒక గురువు. ప్రభుత్వం తప్పు చేస్తే కడిగి పారేయడం ఆయన శైలి. 2G స్కామ్ను బయటపెట్టిన ప్రభుత్వాలను నిలదీసిన ఆయన తర్వాత ఎవరైనా. మరి అటువంటి అత్యున్నత మనిషి ఎలా పతనమయ్యారు? ఒకరిని అంతం చేయాలంటే ముందు వారిపై నిందలు వేయాలి. ప్రణయ్ రాయ్పై 3 వైపుల నుండి దాడులు మొదలయ్యాయి. ఒకటి, ఐటీ అస్త్రం 2016లో పాత ట్యాక్సీ రిటర్న్స్లో మోసం జరిగిందని ఆరోపణ చేశారు. రెండోది, సిబిఐ అస్త్రం 2017లో ఐసిఐసిఐ బ్యాంకుకు 48 కోట్లు మోసం చేశారని ఏకంగా ఇంటిపైనే దాడులు చేశారు. మూడోది, సెబీ అస్త్రం, స్టాక్ మార్కెట్లో అవకతవకలు జరిగాయని ఆంక్షలు చేశారు. వీటి వల్ల ప్రణయ్ రాయ్ తన సమయాన్ని, శక్తిని వార్తలు రాయడానికి కాకుండా కోర్టులో తను నిర్దోషిని నిరూపించుకోవడానికి వెచ్చించాల్సి వచ్చింది. ఇదే చదరంగంలో అసలు ఎత్తుగడ కదా. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. 2009లో కంపెనీ అవసరాల కోసం ప్రణయ్ రాయ్ దంపతులకు ఒక లోన్ తీసుకున్నారు. అందులో ఒక చిన్న క్లాజు ఉంది, అప్పు తీర్చకపోతే షేర్లను స్వాధీనం చేసుకోవచ్చు. ఈ క్లాజే ఆయన కొంప ముంచింది. మొదట రిలయన్స్ దగ్గర ఉన్న ఆ లోన్ పత్రాలు 2022లో ఆగస్టు 22న మెరుపు వేగంతో అదానీ గ్రూప్ చేతుల్లోకి వెళ్ళాయి. మొదటి అదానీ ఆ లోన్ కంపెనీని కొన్నారు. సాయంత్రానికి ఆ పత్రాల ఆధారంగా ఎన్డీటీవీ షేర్లను సొంతం చేసుకున్నారు. ఇదే కదా చెక్మేట్ అంటే. ఆలస్యమైన న్యాయం, ఓటమి లేని పోరాటం. ఇవాళ అంటే 2026లో కోర్టులు ఏం చెప్తున్నాయో తెలుసా? ఐటీ కేసు అదొక తప్పుడు కేసు, ప్రభుత్వానికి జరిమానా కూడా వేసింది. సిబిఐ కేసులు అసలు ఆధారాలే లేవు, క్లోజర్ రిపోర్టులు కూడా ఇచ్చారు. సెబీ ఆంక్షలు ఎప్పటికీ చెల్లవు అని తప్పుడు కేసులను తెలియపాయి. కానీ ఏం లాభం? ఈ కేసులు తేలేసరికి ప్రణయ్ రాయ్ వయసు 80 ఏళ్ళు. ఆయన కట్టిన సామ్రాజ్యం చేతులు మారిపోయింది. ఆయన నమ్మిన సిద్ధాంతం, ప్రశ్నించే జర్నలిజం ఆ గొంతును నొక్కేసింది. రవీష్ కుమార్ లాంటి వారు, మీరు ఛానల్ కొనగలరు కానీ నన్ను కొనలేరని బయటకు వచ్చారు. కానీ దేశంలో మెజారిటీ మీడియా ఇప్పుడు గోధీ మీడియాగా మారిపోయింది. ప్రణయ్ రాయ్ కథకు మనకు నేర్పేది ఒక్కటే, ఒక ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతును చంపేయడం అంటే ఆ దేశ రాజ్యాంగాన్ని చంపేయడమే. మీరేమంటారు? ప్రణయ్ రాయ్పై జరిగిన ఈ దాడి కేవలం ఒక వ్యక్తిపై జరిగిందా, లేక మనందరి సమాచార హక్కుపై జరిగిందా? కామెంట్ చేయండి. జై హింద్.